హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు ఒక కట్ట తీసుకోండి, 3 గుడ్లు తీసుకోండి. ఇది మనకి ఉల్లికాడలు ఇలా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. ఇది మనకి ఫ్రెష్గా ఉన్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ ఫ్రై మనకి సన్నగా ఇలా ఫ్రై లాగా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర కొద్దిగా, ఆయిల్ రుచికి సరిపడా, కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ముందుగా మనం ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోనే మనం జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకోండి, పచ్చిమిర్చి 5 తీసుకోండి. ఇలా మనం ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, అలాగే ఉప్పు కొద్దిగా. దీంట్లోనే మనం కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇది ఒక 2 నిమిషాల పాటు ఉప్పు వేస్తే మనకు ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసి వేయించుకోండి. మనకి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఉల్లిపాయలని. చూసారు కదా, ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలని దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని, ఈ ఉల్లికాడలు మనకి ఫ్రెష్గా ఉన్నవి శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇది మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఉల్లికాడలు. చూసారు కదా, ఈ విధంగా మనకి ఒక 2 నిమిషాల పాటు దీన్ని మళ్ళీ మూత పెట్టేసి వేయించుకోండి. ఇలా వేగిన ఈ మిశ్రమంలో నెక్స్ట్ మనం దీంట్లో కోడిగుడ్లని వేసుకోవాలి. మనకి ఇది వేగింది. దీంట్లో మనం కోడిగుడ్లు మీకు 3 కావాలంటే 3, లేదా మీకు 3 ఉల్లిపాయలకి ఒక 3 గుడ్లు వేసుకోవచ్చు. ఇలా మనం ఈ గుడ్లన్నింటినీ కూడా ఇలాగే కావాలనుకున్న వాళ్ళు మూత పెట్టేసి ఉడికించుకోవచ్చు. లేదంటే మనకి చక్కటి ఫ్రైలా కావాలంటే ఇలా ఈ గుడ్డు మిశ్రమం అంతా కూడా ఈ ఉల్లికాడల మిశ్రమంలో కలిసేలాగా ఫ్రై చేసుకోవచ్చు. మనకి అట్టులాగా కావాలంటే పైన అలా మూత పెట్టేసి ఉంచితే మనకి గుడ్డు మిశ్రమం పైన మనకి ఆమ్లెట్ లాగా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై అన్నాం కాబట్టి ఇది మనకి ఫ్రై లాగా చక్కగా ఉడికిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈ ఉల్లికాడల కాంబినేషన్తో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం ఎక్కడ కారం వాడలేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే మనం ఈ ఎగ్ ఫ్రైని చేసుకుంటున్నాం. ఈ విధంగా మనకి ఈ ఎగ్ ఫ్రై ఉల్లికాడల కాంబినేషన్లో ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన ఈ ఎగ్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.